తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అనంతపురం జిల్లా రాయదుర్గంలో 28వ వార్డు ప్రజలు కాలి బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. తాగునీటి సమస్యపై స్థానిక ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపి హెచ్చరికలు జారీ చేసిన పట్టణంలో తాగునీటి సమస్య తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బళ్ళారి ప్రధాన రోడ్డుపై కాలి బిందెలతో బైఠాయించారు. వారి నిరసనతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. తమ ప్రాంతానికి తక్షణమే తాగునీరు సరఫరా చేసేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదని వారు స్పష్టం చేశారు. వారి నిరసనకు కాంగ్రెస్, సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ ఇక్కడికి రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. We want justice. 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 పోరాడతాం నీళ్ళంత వరకు. పోరాడతాం నీళ్ళంత వరకు. దిగి వచ్చేంత వరకు. పోరాడతాం అధికారులు దిగి వచ్చేంత వరకు. పోరాడతాం అధికారులు దిగి వచ్చేంత వరకు. ఉప్పు నీళ్ళు బంద్ చేసే నెలాయా చెప్తా ఉన్నాడు. ఏమన్నా పోరాడతాం నీళ్ళు ఇచ్చేంత వరకు. పోరాడతాం నీళ్ళు వదిలేంత వరకు. పోరాడతాం నీళ్ళు వదిలేంత వరకు. పోరాడతాం నీళ్ళు వదిలేంత వరకు. మూడు లోడ్లు నీళ్లు పంపిస్తారు. సాయంత్రం అంతా రెడీ అయిపోతుంది. చెప్పమ్మా. ఎన్ని దినాలు అయింది? నెల అయింది సరిగ్గా నీళ్ళు వదలక. మంచి నీళ్లు వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి వదులుతున్నారు. అవి కూడా గొప్ప నీళ్లు పేరుతుంది. తాగాల వద్దా? అసలు రావడం లేదు. రావడం లేదనే కదా ఎవరు అర్జీ పెట్టారన్నా నీళ్ళని. అధికారులు ఎవరు రాలేదా? ఎవరు రాలేదు. ఓట్లకైతే వస్తారు. ఇక్కడ సమస్యలు రామా ఏరియాలకి. మా ఏరియాకి ఎందుకు నెల రోజులు మాకు నీళ్ళు రాక ఏం తాగాలా ఏముండాలా మేము ఇట్లాను. ఈ పద్ధతి వస్తాయి. ఇస్తాడు పంపిస్తాడు. ఇక్కడ పంపిస్తాడు. ఒకరింటాలి తెచ్చేది. పద్మావతి మాకి ఆ ఏరియాలో 27 వరకు నీళ్ళు లేవు. చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్ ట్యాంక్ కూడా రావడం లేదు. ఎక్కడైనా పోయినా వారికి వస్తే కదా మాకు ఇచ్చేది నీళ్ళు. వారికే రాకుండా మాకు ఏమి ఇస్తారు? మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు. ఆడదారు నేను చాలా ఇబ్బంది అయిపోయింది. 27వ వార్డు ఆ ట్యాంకీలు వస్తాయి రావు. ఓట్లు రావు నీళ్ళు.